హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లంకటి టోనియా. ఈరోజు నా వీడియో ఏంటంటే ఎమ్మి ఎమ్మి మష్రూమ్ కర్రీ అండ్ కోకోనట్ రైస్. నేనైతే ఈ వీడియోలో కర్రీ ఎట్లా చేసుకున్నా అంత ప్రాసెస్ మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే మనం మష్రూమ్ని వాష్ చేసుకుంటాం నీట్గా. అండ్ దెన్ నెక్స్ట్ మనం వెంటనే ఆనియన్స్ కట్ చేసుకుంటాం ఎంత కావాలో అంత క్వాంటిటీ. దెన్ నెక్స్ట్ మనం అన్ని ఐటమ్స్ రెడీగా ఉంచేసుకున్నాం. ఫస్ట్ అయితే మనం కొంచెం గీ, ఆయిల్ రెండు వేసి ఆనియన్స్ వేయాలి. ఎట్లా అంటే ఆనియన్స్, మిర్చి అవన్నీ వేసి ఆనియన్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టుగా. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో మిక్సీ చేసింది, టొమాటో పేస్ట్ ఇవన్నీ వేసి మనం బాగా స్టిర్ చేసుకోవాలి, దాన్ని కలుపుకోవాలి మొత్తం. కొంచెం ఇవంతా బాగా దగ్గరికి అయినంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అయితే పసుపు, కారం, ఇంకా మసాలా అన్నీ వేసుకున్నాం. ఇంకా మష్రూమ్స్ వేసే టైం వచ్చేసింది. సో మష్రూమ్స్ మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకున్నాం. మష్రూమ్స్ మొత్తం వేసాక ఇంకా మనం టోటల్గా మిక్స్ చేసుకోవాలి. ముందున్న గ్రేవీ ఇప్పుడు ఈ పీసెస్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు. చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా కర్రీని ఇప్పుడే. నెక్స్ట్ అయితే గ్రీన్ పీస్ స్వీట్ కార్న్ కూడా అందులో మనం వేసుకోవచ్చు. అది ఎవరిష్టం వాళ్ళే వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, ఆరెల్స్ మనం వేసుకోకపోయినా వర్లా. ఇంకా నెక్స్ట్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అంతా. నెక్స్ట్ ఇందులో సాల్ట్ వేసుకొని నెక్స్ట్ కోకోనట్ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది. ఫైనల్గా అయితే మష్రూమ్ కర్రీ రెడీ. మష్రూమ్ కర్రీ అయితే కంప్లీటెడ్ అయిపోయింది. నెక్స్ట్ కోకోనట్ రైస్ అయితే ఆల్రెడీ ఒక సైడ్ నుంచి అయిపోతూ ఉండింది, ఎప్పుడో స్టార్ట్ చేశారు మా మమ్మీ. కోకోనట్ రైస్ కూడా కంప్లీటెడ్, ఇంత వేడిగా పక్కన పెట్టేసుకున్నాం మేము. అండ్ లాస్ట్ రైతా కూడా చేసేసుకున్నాం. సో ఫైనల్లీ కోకోనట్ రైస్ విత్ మష్రూమ్ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.